సినిమా రంగంలో కూడా ఈ మధ్య నేను చూసి పత్రికల్లో చూసి నాకంటే చాలా చిన్నపిల్ల మా అమ్మాయి లాంటిది, సమస్త సన్మంగళాని భవంతు అన్నాను నేను. ఆ పిల్లతో మాట్లాడే అవకాశం నాకు లేదు కాబట్టి సమస్త సన్మంగళాని భవంతు అన్న ఆ అమ్మాయి మాటలు నన్ను అంత ఆకర్షించే. సాయి పల్లవి ఎంత చక్కని నటు. మెల్లగా వచ్చింది, క్రీమ్ బిస్కెట్ వేసింది. ఆ అమ్మాయి మొన్న ఏదో మాట్లాడుతూ, నేను అన్ని పాత్రలు ఒప్పుకోను, కథ వింటాను, నాకు తగినదైతేనే ఒప్పుకుంటాను, లేకపోతే వదిలేస్తాను. నమస్కారం అమ్మా, నీలాంటి వాళ్ళు కావాలి సినిమా రంగానికని చిన్నపిల్లైనా నమస్కారం పెట్టి ఆశీర్వదించాను నేను. ఇంకో గొప్ప మాట ఉంది ఆశ్చర్యకరంగా, నేను ఎప్పుడు కొలస దుస్తులు పొట్టు దుస్తులు వేసుకుని వెయ్యను, నాకు అవి సౌకర్యంగా ఉండవు. ఎందుకు చెప్పిందంటే ఆ మాట, నా తల్లిదండ్రులు నా సినిమా చూసి గర్వించాలి, అంతేకాదు ఇంకా ఆశ్చర్యకరమైన మాట చెప్పింది ఆ తల్లి. అంత ప్రేమ వచ్చింది నాకు ఆ అమ్మాయి అంటే. నా తల్లి అంటున్నాను నేను, బంగారు తల్లి. ఇంకో మాట చెప్పి, నా తల్లిదండ్రులు నా సినిమా చూసి గర్వించాలి. రెండోది, 20 ఏళ్ల తర్వాత నా పిల్లలు కూడా ఇది మా అమ్మ సినిమాను చూడాలని చెప్పింది ఆ సాయి పల్లవికి భగవంతుడు ఆయురారోగ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని లలితాంబికను ప్రార్థిస్తున్న. సినిమా రంగం బాగుపడుతుంది ఇలాంటి